నమః శివాయ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. గురువర్యులారా, జ్యోతిస్వరూపులారా, ఒక్కసారి అందరూ నాతో పాటు గళం కలిపితే ఆ పరమేశ్వరుడు ఆనందిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆత్మబంధువులారా, కార్తీక మాసంలో కోటి దీపోత్సవం ఇది మొదటిసారి కాదు, అద్వితీయమే. ద్వితీయమైన అద్వితీయమే అని చెప్పుకోవాలి. కార్తీక మాసంలో దీపావళి వలె ఈ దీపముల వరుసలు ఏర్పాటు చేయడం ఏమిటి? ఒకటి పదులు, వందలు, వేలు, లక్షలు, 10 లక్షల సంఖ్యకు పైగా దాటి కోటి దీపాల ఉత్సవం నిర్వహించడం ఏమిటి? ఇది నభూతో న భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఇంకెవరికి సాధ్యం కానటువంటిది, కేవలం భక్తి టీవీకి మాత్రమే సాధ్యమైనటువంటిది అని కూడా చెప్పుకోవాలి. ఈరోజు మరింత విశేషం. అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈ అష్టమి తిథికి ఈశ్వరుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. శ్రవణ నక్షత్రం విష్ణువు జన్మించినటువంటి నక్షత్రం. ఈ రెండు జమలిగా ఏర్పడినటువంటి రోజు ఈ రోజు. ఈ కార్తీక మాసంలో శివకేశవులకు భేదం పాటించకుండా ఒకటిగా అర్చించేటటువంటి విధానాన్ని సంప్రదాయం మనకు అందించింది. న కార్తీక సమో మాసః న దేవ కేశవాత్ పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఈనాటి విశేషంగా చెప్పుకోవాలి గోపాష్టమి, గోపాలాష్టమి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ అష్టమి తిథికి గోవులను అర్చించాలి అని మన సంప్రదాయజ్ఞులు చెబుతున్నారు. అష్టమి తిథి నాడు కృష్ణుడు జన్మించాడు. శ్రీమన్నారాయణ స్వరూపమే కృష్ణుడు. గోగోపగోపీ జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అని కృష్ణకర్ణామృత కవి కృష్ణుడు ఎక్కడుంటాడయ్యా అంటే, అగ్రద సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయ సంతు గవాం మధ్యే వసామ్యహం. అక్కడ ఉంటాడా కృష్ణుడు, అక్కడ ఉంటాడా పురుషోత్తముడు అంటూ వివరిస్తున్నారు పెద్దలు. మరి పరమేశ్వరుడు వృషభ వాహనుడు. ఈ సందర్భంలో ఈరోజు గోవును ఎందుకు పూజించాలి? భక్తి టీవీ వారు కూడా సభక్తిపూర్వకంగా ఈరోజు ఏర్పాటు చేసే సేవలలో కామధేనువు సేవ కూడా ఉన్నది. ఎందు నిమిత్తమై అని ఆలోచన చేస్తే, ఈశ్వరుడు వృషభ వాహనుడు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశికి గోవత్స ద్వాదశి అని పేరు. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ప్రతిపద గోక్రీడ ఉత్సవం. అష్టమి ఈరోజు గోపాష్టమి. రాబోయేటటువంటి పౌర్ణిమ వృషభ ఉత్సవం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 1
ఇలా ఈ కాలమంతా కూడా మనము గోవులను అర్చించవలసిందే. ఋగ్వేదంలో విశేషించి సుపర్ణ సూక్తంలో ఉండే మంత్రాన్ని మనం గమనిస్తే, అర్థం తెలుసుకుంటే, వియన్మండలంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆవును చూచినటువంటి ఆనందంతో ధేనువు